Hello, hi viewers. Welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏందో చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అనేది చూసాం కదా, దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో వచ్చేసి డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏందో చూద్దాము. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అనేది వాచ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్గా ఇక్కడ వచ్చేసి మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దానికోసమని ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. డైనమిక్ మెథడ్ డిస్పాచ్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే మామూలుగా ఇది వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజంలో ఇది మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇది వచ్చేసి ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వచ్చేసి నేను ఒక 2 క్లాసెస్ తీసుకున్నాను. సో క్లాస్ ఎక్స్ అని, ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లాస్ వై ఎక్స్టెండ్స్ క్లాస్ ఎక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో క్లాస్ తీసుకున్నాను, క్లాస్ జెడ్ ఎక్స్టెండ్స్ క్లాస్ ఎక్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ ఎక్స్లో వచ్చేసి ఒక మెథడ్ అనేది తీసుకుంటున్నాను. సపోజ్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ వైడ్ షో మెథడ్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఇన్ ఎక్స్ అని ఇస్తున్నాను, జస్ట్ ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ వై ఎక్స్టెండ్స్ ఎక్స్ అన్నాం కాబట్టి ఈ మెథడ్ని ఇక్కడ నేను ఓవర్ రైడ్ చేయడానికి చూస్తాను. సో పబ్లిక్ వైడ్ షో ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ లైక్ ఇన్ వై అని ఇస్తాను. ఇక్కడ అండ్ వన్ మోర్ మెథడ్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకుంటున్నానో మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, పబ్లిక్ వైడ్ వచ్చేసి రన్ అన్న మెథడ్ తీసుకుంటున్నాను. రన్నింగ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ జెడ్ ఎక్స్టెండ్స్ ఎక్స్ అని ఉంది, ఇక్కడ కూడా ఆ మెథడ్ అనేది ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాను. సో దానికోసం పబ్లిక్ వైడ్ షో అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఇన్ జెడ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను క్లాస్ ఎక్స్ అనేది కదా, ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఎక్స్ ఓబీజే ఈక్వల్ టు న్యూ ఎక్స్ అని మనం మామూలుగా ఇలానే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది, మనం ఎర్లియర్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఓబీజే డాట్ షో అని మెథడ్ అని ఇస్తే ఏం వాల్యూ ప్రింట్ చేస్తుంది మనకు. ఇక్కడ క్లాస్ ఎక్స్లో వెళ్ళి ఈ మెథడ్ అనేది ఇక్కడ ఓబీజే డాట్ షో అని ఇచ్చాం కాబట్టి ఈ షో మెథడ్ అని కావాలి, ఇన్ ఎక్స్ అనే వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఈ క్లాస్ ఎక్స్ అనేది ఇక్కడ కూడా అంటే వైలో కానీ ఇక్కడ ఎక్స్టెండ్ అయింది కనుక, సో ఈ క్లాస్ అంటే ఈ షో మెథడ్ నేను ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నాను. సో అది కూడా ఎలా అంటే ఈ ఎక్స్ అనే క్లాస్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ వై అనే దానికి నేను ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వర్క్ అవుతుందా లేదో చూద్దాము. ఇన్ వై అనే ప్రింట్ అయిన అంటే సో మనం ఈ క్లాస్ రెఫరెన్స్ తీసుకొని ఈ వై అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే మనము ఈ వాల్యూ అనేది మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ రన్ అని ఉంది కదా, సో రన్ అనే మెథడ్ని ప్రింట్ చేద్దాం. సో ఈ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. అంటే ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనకి క్లాస్ ఎక్స్లో ఏ మెథడ్ ఉంది, షో అనే మెథడ్ ఉంది. సో ఓన్లీ ఆ మెథడ్ని ఒక్కటే మనం ఇక్కడ కాల్ చేయాల్సి ఉంటుంది ఈ క్లాస్ వైలో
దాన్ని ఓవర్ రైట్ చేసుకుని. అలా కాకుండా మనము వేరే మెథడ్స్ చేయాలనుకుంటే ఈ రెఫరెన్స్కి అంటే క్లాస్ ఎక్స్ రెఫరెన్స్కి ఇది అనేది ఇక్కడ వర్క్ అనేది అవ్వదు అనమాట. ఓకే, సో ఈ ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది వై అనేది ఏమవుతుంది, మనకి ఇది రన్ టైంలో అక్కర్ అవుతుంది కాబట్టి, అంటే మనము లైక్ ఈ రెఫరెన్స్ తీసుకొని మనం రన్ చేసేటప్పుడు మనం డిసైడ్ అవుతాం ఏది రన్ చేయాలని. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాము. ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం అని దీన్ని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓబీజే ఈక్వల్ టు న్యూ వై అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఓబీజే ఈక్వల్ టు ఈ రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని న్యూ అనే క్యూవర్డ్ యూజ్ చేసుకొని నేను ఈ క్లాస్ జెడ్ అనే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇందులో ఉండే మెథడ్ అనేది కాల్ చేస్తాను. ఓబీజే డాట్ షో అని మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్ వై అనేది ప్రింట్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి ఇన్ జెడ్ అనే వాల్యూ అనేది ప్రింట్ కావడం జరిగింది. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది రన్ టైంలో అంటే మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇది డిసైడ్ అయ్యి ఇక్కడ ఈ వాల్యూ అనేది అసైన్ అయ్యి ఇక్కడ న్యూ జెడ్ అనే దాంట్లో ఉండే మెథడ్ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఇది ఏమవుతుందంటే డైనమిక్గా చేంజ్ అవుతుంది కదా. సో అందుకని దీన్ని మనం ఏమంటామంటే డైనమిక్, సో మనం దీన్ని ఏమని పిలుస్తామంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకి రన్ టైమ్ పాలిమార్ఫిజంలో అక్కర్ అవుతుంది అండ్ ఇది మనకి డైనమిక్గా ఇక్కడ మనం చేంజ్ అనేది చేయొచ్చు అనమాట డ్యూరింగ్ రన్ టైమ్. సో అందువల్ల దీన్ని మనము రన్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అంటాం అనమాట. ఓకే, ఓకే, ఇది టోటల్గా మనకి కంప్లీట్గా మనకి డైనమిక్ మెథడ్ డిస్పాచ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఫర్దర్గా అప్లోడ్ చేయ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.